ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో చాలామంది కూడా అంటే సడెన్‌గా బావుంటారు. కానీ తెలియకుండానే ఆ కామ్‌గా అయిపోవడము, ఏదో ఆలోచనల వైపు వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దాంతో పాటు 10 మంది ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానికి గల రీజన్స్ ఏంటి సార్? ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పాండమిక్‌గా చెప్తారు ఇది. ఒంటరితనం. ఓకే. చాలా డేంజరస్. ఎంతమంది ఉన్నా నాకెవ్వరూ లేరు అనే ఒక భయంకరమైన మానసిక స్థితి. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇది అందరికీ జరుగుతుంది. మీకు లోపల నుంచి ఒక సైలెన్స్ రావడం వేరు, ఎవ్వరూ లేరు అనే భావనతో సైలెన్స్ రావడం వేరు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లోన్లీ ఎప్పుడూ అవ్వకూడదు. ఎంత త్వరగా దాని నుంచి బయటకు వస్తే అంత మంచిది. ఈ లోన్లీనెస్ ఎందుకు వస్తుందంటే ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి నాకు ఎవ్వరూ చెయ్యలేరు, ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చలేరు అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు అందరూ అంత ఆ లెవెల్కి మ్యాచ్ కాలేక ఇంకా నాకు లైఫ్లో ఏమీ లేదు, ఏమీ మిగల్లేదు, ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనే ఒక మానసిక స్థితికి చేరిపోతారు. ఒక కనెక్టెడ్నెస్ ఉండదు లైఫ్లో. అంటే నాకు ఏంటో బాలేదు అనే ఒక ఫీలింగ్కి వస్తారు. ఇది ఇనీషియల్గా చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, స్మాల్ స్పేస్లో. ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని. ఒక స్టేజ్ ఆఫ్ స్ట్రెస్లోంచి వస్తుంది ఇది. అంటే పేరెంట్స్ నేను చెప్పింది అర్థం చేసుకోరు, అటు ఎవరో బాయ్ ఫ్రెండ్ వదిలేశాడనో, గర్ల్ ఫ్రెండ్ ఏదో అనేసిందనో, నాకు సరిగ్గా హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదని అనే ఒక అర్థం చేసుకోలేరు ఇంకెవరు నా ప్రాబ్లం అనే స్థితికి వచ్చినప్పుడు లోన్లీ అయిపోతారు. ఏది చెప్తున్నా గొడవ అవుతుంది, ఏది చెప్పినా అర్థం చేసుకోరే అనే ఒక దాంట్లోంచి ఒక టైప్ ఆఫ్ వాక్యూమ్ వచ్చేస్తుంది, సైలెన్స్ వచ్చేస్తుంది. అది జైల్లాగా పెద్దగా మారి కబళించేస్తుంది.